అబ్బబ్బబ్బబ్బా! పేరుకి ఇద్దరు పిల్లలున్నారు. కానీ ఏ పనిలో కూడా ఒక్కరు కూడా సహాయం చెయ్యరు. వీళ్ళకి ఎంత చెప్పినా వినరు. అసలు ఈ కాలం పిల్లలే ఇలా ఉన్నారా? లేకపోతే నా పిల్లలే ఇలా ఉన్నారా? వాళ్ళని అతిగా గారాబం చేసి నేనే చెడగొట్టానా? అసలేం అర్థం కావడం లేదు. ఒక్కదాన్ని ఇంటెడు పని చేసుకోలేక చచ్చిపోతున్నాననుకో అని సువర్ణ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏమైంది సువర్ణ? అలా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏమైంది? ఏం కాలేదు అడగండి. ఇద్దరు పిల్లలున్నారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ నాకు ఏ పనిలో కూడా సహాయం చేయరు. ఎప్పుడూ ఒక్కదాన్ని ఇంటెడు చాకరీ చేసుకోవాలి. మీ మాటైనా వింటారు అంటే మీరు అసలు వాళ్ళని క్రమశిక్షణలోనే పెట్టరు. అసలు వాళ్ళని ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఉదయం 10 అవుతుంది. ఇంతవరకు ఇద్దరూ నిద్ర లేవలేదు. అయినా ఇది రోజు జరిగేది కదే కదా. మీరు త్వరగా టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్దురు కానీ పదండి. మీతో చెప్పి ప్రయోజనం ఏముంది? మీరు పిల్లల్ని ఒక్క మాట కూడా అనరు కదా. అంత ఇష్టం మరి మీకు. అంతలో లిల్లీ నిద్ర లేచి వస్తూ ఉంటుంది. రామ్మారా, మహారాణివి కదా, 10 వరకు నిద్రపోయి 10 గంటలకే నిద్రలేస్తారు మీరు. మీరు లేచేసరికి మేమన్నీ సిద్ధం చేసి పెడతావు. రామ్మారా అంటుంది సువర్ణ. మా టైంలో ఇలా లేదమ్మా. ఆడపిల్లలు 10 గంటల వరకు నిద్రపోవడం, పొద్దున్నే లేచి అమ్మకింత సహాయం చేద్దామే, అమ్మ ఒక్కతే ఇంట్లో కష్టపడిపోతుంది అని ఏమాత్రం ఆలోచన లేదు. 10 గంటలకు లేచి అదేదో మగరాయుడులాగా బెడ్ కాఫీలు టిఫిన్లు అన్నీ మంచం మీదకే రావాలి. రేపు పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో కూడా ఇలాగే చేస్తే నిన్ను పెంచిన నీ తల్లిని తిడతారు తప్ప నిన్నెవరూ ఏమి అనరమ్మా. నీ తల్లి ఎలా పెంచింది నిన్ను, ఆడపిల్లకి పని నేర్పించకుండా అని నీకెంత చెప్పినా అర్థమే కాదు. అబ్బా మమ్మీ, నువ్వు మళ్ళీ మొదలుపెట్టావా? అయినా నాకు అత్తగారింట్లో పనిచేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? నాన్న నాకు డబ్బున్న సంబంధమే తీసుకొస్తాడు కదా. నేను అక్కడ ఒక పని మనిషిని పెట్టుకుంటాను. అయినా నీకు చెప్పిన వేస్ట్ మమ్మీ. నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉన్నావు. ఈ జనరేషన్కి రావడం లేదు. నేను బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. ఎందుకంటే నువ్వు చేసిన ఆ ఉప్మా పెసరట్టు ఇవన్నీ నాకు నచ్చవు. నువ్వంతా ఆయిలీగా చేస్తావు. నేను బయటికి వెళ్ళి ఈ పిజ్జానో బర్గరో తినొస్తాను. ఇంక నన్ను తిట్టడం ఆపేసేయ్ మమ్మీ. ఆగు, ఎక్కడికి? నీకోసం ఇంట్లో కష్టపడి టిఫిన్ చేస్తే బయటికి వెళ్తానంటావేంటి? మమ్మీ, నువ్వు చేసే టిఫిన్ నాకు అస్సలు నచ్చదు. రోజు తిని తిని బోర్ కొడుతుంది మమ్మీ అని సువర్ణ ఎంత చెప్తున్నా పట్టించుకోకుండా లిల్లీ తన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు సువర్ణ తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఈ కాలం పిల్లల్ని ఏం చేయాలి? వద్దు అన్న పనే చేస్తారు. దీన్ని ఎలా మార్చాలి? తరువాత కొద్దిసేపటికి తన కొడుకు రాహుల్ వస్తాడు. ఏరా రాహుల్, ఏదన్నా ఉద్యోగం చూసుకున్నావా? చదువైపోయి ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటున్నావు. రేపు పెళ్ళైతే నీ కుటుంబాన్ని నువ్వెలా పోషిస్తావు? మగవానికి ఉద్యోగం చేస్తేనే గుర్తింపురా. నీకెంత చెప్పినా వినకుండా 3 పూట్ల తిండి టయానికి ఇంటికి వస్తావు. తర్వాత మళ్ళీ నీ స్నేహితులతో ముచ్చట్లు పెట్టడానికి వెళ్ళిపోతావు. ఇంకెప్పుడురా నువ్వు మారతావు? మమ్మీ, నీకు తెలుసు కదా నాకు చాలా బద్ధకమని. అయినా నేను ఉద్యోగం చేస్తానని నీకెవరు చెప్పారు మమ్మీ? నాన్న సంపాదించిన ఆస్తి అంతా ఎవరికి? నా కోసమే కదా. నాన్నలాగే నేను కూడా బిజినెస్ చేసుకుంటాను. అంతేకాని ఉద్యోగాలు చేయడం, ఆఫీస్కి వెళ్ళి రావడం ఇవన్నీ నా వల్ల కాదు మమ్మీ. అయినా నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావే? చదువుకున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది. అంతేగాని నేనైతే పనిచేసే సమస్యే లేదు. పద వెళ్ళి టిఫిన్ పెడుతూ గాని అని వంటగదిలోకి వెళతాడు. అబ్బబ్బా, వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరిని ఎలా మార్చాలి? ఈ విషయం గురించి ఆయనతో ఒకసారి గట్టిగా మాట్లాడాలి. వీళ్ళ బద్ధకాన్ని ఎలాగైనా వదిలించాలి.
అలా సువర్ణ తన భర్తతో కొడుకు కూతురు గురించి, వాళ్ళు చేస్తున్న పనుల గురించి, వారి బద్ధకం గురించి మొత్తం వివరంగా భర్తకి చెప్తుంది. వాళ్ళని ఎలాగైనా మార్చాలి అని కూడా చెప్తుంది. నువ్వేం బాధపడకు సువర్ణ. ఇన్ని రోజులు చిన్నపిల్లలు తెలుసుకుంటారని వాళ్ళని వదిలేశాను. ఇకపై అలాగ కాదు. ఎందుకంటే వాళ్ళిప్పుడు పెద్దవాళ్ళయ్యారు. ఊరిలో ఉంటున్న మా అమ్మ దగ్గరికి వాళ్ళని పంపిస్తాను. మా అమ్మ సంగతి నీకు తెలుసు కదా. నీకు పనులన్నీ నేర్పించింది మా అమ్మే. మా అమ్మ దగ్గరికి వీళ్ళని పంపించి మా అమ్మకి ఫోన్లో విషయం చెప్తాను. ఇక ఆ పైన సంగతులన్నీ మా అమ్మే చూసుకుంటుంది. నువ్వేం కంగారు పడకు. అక్క, రోజు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందక్క. ఈ సమ్మర్ హాలిడేస్కి అయినా మనం ఎక్కడికైనా వెళ్దామా? డాడీని అడిగి మనీ తీసుకొని ఏదన్నా ట్రిప్ ప్లాన్ చేసుకుందాం అక్క. నువ్వేమంటావు? దానికి లిల్లీ ఇలా సమాధానం ఇస్తుంది. అవును తమ్ముడు, నేను కూడా అదే అనుకుంటున్నాను. అమ్మని అడిగితే మనల్ని ఎలాగూ వెళ్ళనివ్వదు. అందుకే మనం నాన్నని అడుగుదాం. నాన్న అయితే మనల్ని ఖచ్చితంగా ట్రిప్కి పంపిస్తాడు. తొందరగా టిఫిన్ చెయ్యి, వెళ్ళి నాన్నతో ఈ విషయాన్ని ఇప్పుడే మాట్లాడదాం. డాడీ, నీకొక విషయం చెప్పాలి డాడీ. తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఏదన్నా ఊరు ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము. మమ్మల్ని ఏదన్నా ఊరు ట్రిప్కి పంపించండి డాడీ అని లిల్లీ చాలా ప్రేమగా తండ్రిని అడుగుతుంది. తాను చేద్దామనుకున్న పని వాళ్ళే అడిగేసరికి తండ్రి రఘురామయ్య ఎంతో సంతోషంగా, అలాగేనమ్మా, నువ్వు ఊర్లో ఉన్న మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సమ్మర్ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేసి రండి. మీకు పల్లెటూరులో ఎలా ఉంటుందో, ఆ వాతావరణం ఎలా ఉంటుందో అస్సలు తెలియదు కదా. మీకు అలా ఎక్స్పీరియన్స్ అయినట్టు కూడా ఉంటుంది. నువ్వు తమ్ముడు ఇద్దరూ వెళ్ళిరండి. ఏంటి డాడీ, బోర్గా పల్లెటూరు వెళ్ళమంటావు? అక్కడికైతే మేము వెళ్ళము. చూడు లిల్లీ, అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరగవమ్మా. వెళ్తే నానమ్మ దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఇంట్లో ఉండి వంట వరపు నేర్చుకో. ఇంకంతే. చేసేదేమీ లేక అక్క తమ్ముడు ఇద్దరు బయలుదేరి గ్రామం వస్తారు. ఏంటక్క, మన కోసం ఎవ్వరూ రాలేదు. ఈ ఊరంతా చాలా విచిత్రంగా ఉంది. చూడు, ఎక్కడ చూసినా బురద, మట్టి. మనం ఇక్కడ ఉండగలుగుతామంటావా? ఏం చేస్తాను తమ్ముడు, అమ్మ చెప్పే పనుల నుంచి తప్పించుకోవడానికే కదా మనం ఇక్కడికి వచ్చింది. హాయిగా సమ్మర్ హాలిడేస్ మొత్తం తినడం, పడుకోవడం. నానమ్మ చాలా గారాబంగా చూసుకుంటుందేమో. మనం ఇప్పుడు చిన్నప్పుడు వచ్చాం ఈ ఊరు, మళ్ళీ ఇంతవరకు రాలేదు కదా. బాబు, మీరేనా పట్నం నుంచి వచ్చిన కాంతమ్మ మనవడు మనవరాలు? నేను మీ బాబాయిని బాబు. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. చాలా పెద్దవాళ్ళు అయిపోయారే. పదండి, ఇంటికి వెళ్దాం. అవునా? పదండి బాబాయ్, వెళ్దాం. చాలాసేపటి నుంచి ఇక్కడే నుంచొని నాకు బాగా చెమటలు పట్టాయి. చిరాగ్గా ఉంది. ముందు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన వెంటనే రాహుల్ నానమ్మని పలకరించకుండా, పద నానమ్మ, ముందు ఇంట్లోకి వెళ్దాము. నాకు చాలా చిరాగ్గా ఉంది. ముందు వెళ్ళి ఫ్యాన్ కానీ ఏసీ కానీ వేసుకొని తర్వాత మాట్లాడుకుందాం. వెంటనే కాంతమ్మ చీపిరి పట్టుకొని, ఏంద్రా నువ్వు మాట్లాడేది? ఊరు ప్రయాణం చేసొచ్చి కాళ్ళు చేతులు కడుక్కుండా ఇంట్లోకి వెళ్తావా? కాళ్ళు ఇరగొడతాను. మర్యాదగా వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఇంట్లోకి పదండి అని అంటుంది నానమ్మ. ఇంతలో లిల్లీ పక్క నుంచి, సరే నానమ్మ, దానికోసం కాళ్ళు చేతులు విరగొట్టడం ఎందుకు? అలాగే కడుక్కొని వెళ్తాంలే. పదరా తమ్ముడు, కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్దామని ఇంట్లోకి వెళ్తారు. తర్వాత రోజు ఉదయాన్నే కాంతమ్మ లిల్లీని నిద్ర లేపుతుంది. ఏంటి నానమ్మ నువ్వు ఉదయాన్నే 5 గంటలకే నిద్ర లేపేశావు? నేను మా ఇంట్లో 10 గంటల వరకు నిద్ర లేవను తెలుసా? నాకు చాలా చలిగా ఉంది. సరే, ఎందుకు నిద్ర లేపావో చెప్పు. ఎందుకు నిద్ర లేపావంటే నీ బొంద, ఇదిగో ఈ చీపురు తీసుకొని ఊడంతా ఊడ్చి ముగ్గు పెట్టు. ఇంటి ముందు పొద్దున్నే కళ్ళాపి జగ్గి ముగ్గు పెట్టడమే ఆడపిల్లల లక్షణం. మీ అమ్మ నిన్ను గారాబం చేసి పాడు చేసింది కానీ
ఈ రోజు నుంచి నీ పని అంతా ఇదే, లేకపోతే నా సంగతి తెలుసుగా, కాళ్ళు చేతులు ఇరగ్గొడతాను. అలా కాంతమ్మ తన మనవడైన రాహుల్కి కూడా పనులు చెప్తూ ఉండేది. రాహుల్ చేయనన్నా కూడా బలవంతంగా బెదిరించి మరీ చేయిస్తూ ఉంటుంది. అలా కొద్ది రోజులకి రాహుల్ పొలం పనులు, ఇంటి పనులు అన్నీ నేర్చుకుంటాడు. బద్ధకమంతా వదిలి తనంతట తానే స్వయంగా ఎవరూ చెప్పకుండా పనులన్నీ చేస్తూ ఉంటాడు. కొద్ది రోజులకి కాంతమ్మకి ఇంకా రాహుల్కి, లిల్లీకి మంచి స్నేహభావం ఏర్పడుతుంది. వాళ్ళకి నానమ్మ అంటే ఇష్టం కూడా ఏర్పడుతుంది. నానమ్మ చెప్పేది మన మంచి కోసమేనని, మనం ఇన్ని రోజులు బద్ధకంతో చాలా ఇబ్బందులు పెట్టామని తెలుసుకుంటారు. అలా లిల్లీ ఇంకా రాహుల్ తన నానమ్మ వల్ల పనులన్నీ నేర్చుకొని బద్ధకాన్ని వదిలిపెడతారు. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత తమ తల్లిదండ్రికి కూడా సహాయం చేయాలని నిర్ణయించుకుంటారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథలోని నీతి పిల్లలు బద్ధకంగా ఉండకూడదు అని. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.